హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మొన్నే సంక్రాంతికి కలిసాం. మళ్ళీ ఉగాది వచ్చింది. ఇంకో కొత్త సినిమాతో మా ముందుకు వస్తున్నారు. చూస్తుంటే మునుపటి ఫామ్‌ని అందుకున్న బ్యాట్స్‌మెన్‌లా ఉన్నారు. మీకు కూడా అలా అనిపిస్తుందా? పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయా? ఒకేసారి 4 సినిమాలు చేయడం. అండి. మళ్ళీ అలాగే ఉందండి. మళ్ళీ ఒక 2012 హ్మ్. 8-12 మధ్యన సంవత్సరానికి 4 సినిమాలు, 6 సినిమాలు, 8 సినిమాలు కూడా చేయడం జరిగిందండి. అనుకోకుండా వరుస కుదిరినాయండి అలాగా. అంటే నా స్వామిరంగా సడన్గా రావటం అండి. సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేయటం, జనవరిలో షూటింగ్ ఫినిష్ చేసి జనవరి 14కి రిలీజ్ చేయటం అండి. సో ఈ సినిమా ఉందండి. దీని తర్వాత నాకు తెలిసి ఈ సంవత్సరం ఇంకో 2 సినిమా, ఇది కాకుండా ఆవకటడక కాకుండా ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతాయండి. సో 4 సినిమాలు చాలా సంవత్సరాల తర్వాత నా దగ్గర నుంచి వస్తున్నాయండి. ఆ ఒకటే అడుక్కోవడం అనగానే ఏం గుర్తొచ్చిందండి? నాన్నగారి టైటిల్ ఏం గుర్తొచ్చిందా? ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. బరువు గుర్తొచ్చిందండి. ఎందుకంటే టైటిల్ అంత పెడుతున్నాం కూడా తెలియకుండా బరువు బాధ్యత కూడా పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు ఆ సినిమా, ఈ సినిమా, ఆ సినిమాలో కామెడీ ఎంత ఉంది, ఈ సినిమాలో ఎంత కామెడీ ఉంటుంది. అందుకనే మేము క్లియర్గా చాలామందికి బయట కూడా అడగటం ఏంటంటే ఆవకటడకంటే ఇది సీక్వెల్లా, లేకపోతే దాన్ని ఇన్స్పైర్ అయ్యి అక్కడి నుంచి ఏదైనా పుట్టిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇదేం కాదండి, మేము చాలా ఈ సినిమాకి మేము చాలా కథలు టైటిల్స్ అనుకుంటూ ఉన్నామండి. అనుకుంటుంటే కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్ అవుతున్నాయి, కొన్ని తెలుగు టైటిల్స్ అంటే అంత క్యాచీగా ఉండట్లేదు. సో ఇదేంటంటే ఒక పెళ్లి కానివాడు ఫ్రస్ట్రేషన్ అండి. అంటే ప్రతి ఒక్కడు పెళ్లి కానివాడు వచ్చి ఎవరైనా ఇంటి పక్కన ఉన్నవాడు వచ్చి పప్పని ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాడు, ఒకడు వచ్చి పెళ్ళి ఎప్పుడు అంటాడు, ఇంకొకటి వచ్చి మంచి శుభవార్త ఎప్పుడు చెప్తా ఉంటాడు. సో వీడి దగ్గర ప్రశ్నలు, అంటే వాడి దగ్గర ప్రశ్న లేదండి, దానికి ఆన్సర్ లేని దానికి వీడేం సమాధానం చెప్తాడండి. సో అక్కడ ఆ ఫ్రస్ట్రేషన్కి ఏం చేయాలో తెలియక అందరికి ఆ ఒక్కటి అడుగుని వెళ్ళిపోతుంటాడు. సో అది బాగుంటుంది. సో ఒక ఆల్మోస్ట్ 90స్లో వచ్చిందండి ఆ సినిమా, ఆ ఒకటి అడుగు నాన్నగారిది. సో ఇప్పుడు ఒక 3 జనరేషన్స్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం మళ్ళీ ఆ టైటిల్ అంటే ఈజీగా క్యాచీగా ఉంటుందండి. మనకి జనరల్గా ఏదైనా టైటిల్ ఎందుకు పెడుతూ ఉంటానండి, ఆడియన్స్కి ఈజీగా అంటే కష్టంగా ఉండకుండా చాలా ఈజీగా అనేసి టైటిల్ ఉండాలి, నోట్లో టక్మన్ మనం మాట్లాడుకునే టైటిల్ అయిపోవాలి, కనెక్ట్ అయ్యే టైటిల్ అవ్వాలి. సో అదైతే బాగుంటుందని పెడతాం జరిగిందండి. సో డెఫినెట్గా ఆ భయం ఉందండి, బట్ అంతే భయంతో బాధ్యతగా సినిమా చేసామండి. ఆ ఒకటే అడుగు వస్తున్నప్పుడు మీరు ఎంత చదువుతున్నారు? ఆ సినిమాలో నేను యాక్ట్ చేశానండి. తెలియకుండా అదొకటి మొన్న ఎక్కడో చూస్తుంటే అవును ఆ సినిమాలో యాక్ట్ చేశాను కదండి. అప్పుడు నేను వైజాగ్లో షూటింగ్ జరుగుతుందండి. హాలిడేస్కి నాన్నగారి దగ్గరికి ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఊరికే కూర్చుంటే ఎవరే యాక్ట్ చేస్తావా అని చేసా. మనం ఇన్హిబిషన్స్ ఏమి ఉండవు కదండి. ఐ వాజ్ లైక్ 8-9 లేదండి 11 అనుకుంటా, 8-9 ఇయర్స్ అనుకుంటాను ఆ ఒకటప్పుడు. వచ్చారు, వచ్చి కూర్చుంటే ఏం చేయాలంటే అక్కడ ఒక అమ్మాయి వస్తుంటుంది, అమ్మాయి దగ్గర జెండా తీసుకుని అమ్మాయిని లేపుకెళ్ళిపోవాలని. అంటే నేను లేచిపోతా అంటుంటుందండి సిస్టర్ క్యారెక్టర్, రాజపూసి గారి సిస్టర్ క్యారెక్టర్. సో నాతో లేచి వెళ్ళిపోయే షార్ట్ ఒకటి ఉంటుందండి, బొడ్డోడితో లేచి వెళ్ళిపోతుంటే ఆయన ఊహించుకుంటాడు అమ్మో అని. సో ఆ షార్ట్ ఊరికి చేయడం జరిగిందండి. అందరూ అంటే ప్రసాద్ గారు కూడా, అక్కడ రాజప్రసాద్ గారు కూడా చేయరా బాగుంటుంది, చెయ్యి నువ్వు చేస్తే బాగుంటుందని అక్కడ అలా స్టార్ట్ అయిందండి. యాక్టింగ్ ఆ సినిమాతో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమన్నా వచ్చింది చేయడం జరిగిందండి. సో తెలియకుండా అన్నీ అలా కుదురొచ్చినాయండి. ఆ టైటిల్, ఆ సినిమా నేను చేయటం, మళ్ళీ అదే సినిమా టైటిల్గా పెట్టి మళ్ళీ నేను హీరోగా చేయటం కుదిరిందండి అంతే. టీవీలో వస్తున్నప్పుడు చూస్తారా సినిమా? అండి నాకు ఇష్టమైన సినిమా అండి. ఎస్పెషలీ రావుగోపాలరావు గారి ట్రాక్ అండి. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టం అండి. ఆయనది బ్రహ్మానందం గారిది ఆయన అన్ని ఏ న్యూస్ అయినా నవ్వుతూ చదువుతుంటాడు. సో ఆ ట్రాక్ అండి. ఎందుకంటే ప్లస్ నేను నా సినిమాకు ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్ షూటింగ్లో నేను ఉన్నానండి. స్టీల్ ప్లాంట్లో షూటింగ్ జరుగుతుందండి. రావుగోపాలరావు గారు సాంగ్ అంకులో దిగి రాబోయే ఆ సాంగ్ అప్పుడు నాకు అదే ఫస్ట్ టైం అండి. అంటే కొంచెం మెచ్యూర్. అప్పటి వరకు ఏంటంటే నాన్నగారు షూటింగ్కి వెళ్ళే వాళ్ళం, కూల్ డ్రింక్ ఇస్తే తాగేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం, ఆ ఫన్ ఉండేది కానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా డైరెక్టర్ అంటే ఇంత ఉంటుంది, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని తెలుస్తుంది. అన్నీ మనకు తెలిసింది, ఇంతమంది కష్టపడితేనే ఇంత ప్రోడక్ట్ అవుతుంది. సో నాకు బాగా మోర్ ఆఫ్ ప్రాక్టికల్ లాగా ఆ సీక్వెన్స్ అన్నీ చూసి దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్, ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ ఇన్ సినిమా అండి. సో అలా స్టార్టెడ్ అండి ఆ జర్నీ, అక్కడితో స్టార్ట్ అయింది. అండ్ అగైన్ ప్రొడక్షన్ బాధ్యతలు ఎప్పటి నుంచి పడ్డాయండి మీకు? మీ నాన్నగారి సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ ప్రొడక్షన్ చాలా బాగుంది సినిమాకండి. ఎందుకంటే మేము చాలా బాగుంది సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మా
నాన్నగారు వచ్చి నేను డైరెక్షన్ చేసుకుంటూ ప్రొడక్షన్ రెండు నాకు ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను సీన్ రాసుకుంటాను, మళ్ళీ ఎక్కడన్నా ప్రొడ్యూసర్ కావాలంటే ఇది ఎందుకు అవుతుంది తగ్గించుకుంటాను, సో నాకు వద్దురా, నాకు ఎవరన్నా చూసుకుంటే బాగుంటుందని మా బాబాయ్ అనుకున్నారు. మా బాబాయ్కి అప్పుడు కొంచెం ఆయన వేరే వర్క్లో ఉండటం వల్ల సీని బాబాయ్ అంటే ఆయనకి ఎప్పుడు వేరే, ఆయన స్టిల్ ఫోటోగ్రఫర్ అండి, ప్రొఫెషనల్ స్టిల్ ఫోటోగ్రఫర్. ఆయనకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేరే సినిమా వచ్చిందండి. ఆ సినిమా పెద్ద సినిమా వచ్చింది, నేను ఆ సినిమా చేయాలి, ఎందుకంటే పర్మనెంట్ కంపెనీ అండి అది చేయాలంటే అప్పుడు మరి ఎవరు చూసుకుంటారంటే నేను వచ్చానండి. ఐ వాజ్ లైక్ 17 years old అండి, క్యాషియర్. బేసిక్గా ప్రొడక్షన్ ఇది కూడా అని చెప్పనండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని కూడా చెప్పకూడదు, ఆమె క్యాషియర్ అండి ఆ సినిమాకి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ. చాలా బాగుంది. దాని తర్వాత మావిడి మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, తొట్టి గ్యాంగ్, ఆల్మోస్ట్ మా సినిమాలు ఈవీవి సినిమా బ్యానర్లో ఉన్న సినిమాలు అన్నీ ఇంక్లూడింగ్ కితకథలు కానివ్వండి, నేను కూర్చొని బడ్జెట్ వేసి, ఎందుకంటే కితకథలు చాలా రోజులు చాలామంది ఏమన్నారంటే వర్కౌట్ అవుతుంది సినిమా, నరేష్, గీతా సింగ్ అమ్మాయి మీద, ఇప్పుడు ఎవరన్నా కొత్త ఇలియానా లాంటి అమ్మాయి లేకపోతే టాప్ హీరోని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది, కానీ అమ్మాయిని ఎవరు చూస్తారు, బిజినెస్ ఎంత అవుతుంది, సినిమాలో సాంగ్స్ లేవు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. సో అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే దెన్ సైజ్ డౌన్ చేద్దాం, తక్కువ రోజుల్లో చేద్దాం, అండ్ సాటర్డే సండేలు లేకపోతే ఈ ఉంటాయి కదండి మన సండే డబుల్ బత్తాలు కానివ్వండి, లేకపోతే ఫెస్టివల్ సీజన్స్లో ఉండకుండా, అండ్ హౌస్లోనే మా ఇల్లు, మా గెస్ట్ హౌస్, ఎందుకంటే ఆ సినిమా ఇక్కడే తీసాను. అంటే ఆ సినిమా ఏంటంటే 4-5 ఇంట్లో జరిగే కథ అండి. సో పెళ్లి చూపులకి వెళ్ళినాయి అన్నీ, సో అమ్మాయి హీరోయిన్ వెళ్ళిదే, సో ఇలాగా లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ రిసోర్సెస్లో సినిమా చేసామండి. అండ్ అది మళ్ళీ మంచి పేరు వచ్చింది, మంచి డబ్బు కూడా వచ్చింది ఆ సినిమా. సో ఆల్ మై ఫిల్మ్స్ అండి, అంటే ఇంక్లూడింగ్ ప్రొడక్షన్, అంటే ఫిట్టింగ్ మాస్టర్ వరకు చేశాను. ఫిట్టింగ్ మాస్టర్ కాడి నుంచి అంటే నాకు వన్స్ ఐ స్టార్టెడ్ బికమింగ్ యాక్టర్గా బిజీ అయిన తర్వాత రాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారండి, మా నాన్నగారి దగ్గర ఇదివరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసేవారు. తొట్టి గ్యాంగ్ సినిమా కాడి నుంచి ఆయన తీసుకొచ్చి నేను, అంటే ఐ యూస్ టు బి ద, అంటే సంతకం నాది, ఆయన ఇచ్చేవారు. దాని తర్వాత స్లోగా వి మేడ్ హిమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి, ఎందుకంటే నాకు వేరే సినిమాలు, నేను వేరే షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల అలాగ స్టార్ట్ అయిందండి. సో 17 years అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. 17 ఏళ్ళు అంటే మేయరే, మీరు మైనర్ అండి. కానీ అప్పటికి ఇంత పెద్ద బాధ్యత, డబ్బులు సూట్ కేసు మీ దగ్గర ఉండేది. అంటే ఏముందండి, బ్యాంక్ వెళ్ళటం, డబ్బులు తీసుకురావటం, పెట్టుకుంటాం, ఈవినింగ్ సాయంత్రం అయ్యేటప్పుడు వౌచర్లు రాసుకుంటాం, ఎవరికి వాళ్ళకి ఇవ్వటం. సో మీకు జీతాలు ఉండేవా? జీతం మనకెందుకు ఉంటాయండి, మన సినిమా కదండి. ఇప్పుడు ఈ పాకెట్ తీసి ఈ పాకెట్లో పెట్టుకున్న నాన్నగారు డబ్బు నాదే కదా. సో ఇట్ వాస్ లైక్ నథింగ్ అండి. అంటే ఏమనుకున్నాను, మా ఫాదర్ కూడా ఏమన్నారంటే, నేను బయట వాళ్ళని ఎవరిని పెట్టి వాడు ఒక 2 లక్షలు 3 లక్షలు మోసం చేసి, సో అదేదైనా అయితే నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, నీకు కూడా నేర్చుకో. సో ఎప్పుడైతే బయట పోతుంది, నువ్వు ఉంటే 2-3 లక్షలు పోయినా పర్లేదు అని అన్నారో, నాకు అక్కడి నుంచి టెన్షన్ పెట్టిందండి. అంటే ఇప్పుడు మనం ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ 3 లక్షలు మనం పోకుండా చూసుకోవాలి అని. సో పర్ఫెక్ట్ ప్లాన్లు వేసేవాడు నేను. అంటే అందరూ షెడ్యూల్స్ అనే వాళ్ళు వేసేవారు కానండి, ఏంటి లొకేషన్ ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది, పెట్రోల్ ఖర్చు అంత దూరం పెడితే పెట్రోల్కి ఎంత ఎక్కువ అవుతుంది, ఇంకా దగ్గర లొకేషన్ పెట్టండి, ఇలాంటి. మన ప్రొడ్యూసర్ వస్తాడు కదా లోపల నుంచి. నాన్నగారు ఇన్ని లెక్కలు ఉండేవండి? మా నాన్నగారు నేను చెప్తూ ఉండేవాడిని, కాదండి ఇప్పుడు మీరు దీనికోసం ఫిల్మ్ సిటీ పెట్టుకెళ్తున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి పెట్రోల్ మనకి ఎంత అవుతుంది, డీజిల్స్కి ఎంత అవుతుంది, కార్లకి, అదే ఆ సెటప్ ఏదో ఎక్కడ చేసేసుకోవచ్చు కదా, నానక్రమగుళ్ళు చేసుకోవచ్చు కదా, ఇంకో చోట చేసుకోవచ్చు కదా, అంత దూరం వెళ్ళటం ఎందుకు, ఇలాంటి అండి. ఎందుకంటే విత్ థాట్ ఆ బడ్జెట్లోనే చేయాలనుకున్నాం కాబట్టి ఆ సినిమాకి అలా మీ నాన్నగారు ప్రొడ్యూసర్గా చూద్దాం అనుకున్నారు, డైరెక్టర్గా చూద్దాం అనుకున్నారు. ఆయనకి ఎప్పుడు నన్ను డైరెక్టర్గా చూడాలనుకున్నారండి. ఆయనకి ఎప్పుడు షాక్ ఇచ్చారంటే చాలా బాగుంది సినిమాకేనండి. నేను ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత అదే 100 days ఫంక్షన్ ఇక్కడ రవీంద్ర భారతిలో చేస్తే అమితాబ్ బచ్చన్ గారు వచ్చారండి. వస్తే షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. అప్పుడు తనిఖీల భరణి గారు దానికి కాంపేరింగ్ యాంకర్గా చేశారండి. ఆయన వచ్చి అమితాబ్జీ ఈవీకే బేటా అంటే నన్ను పిలిచి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, వాట్స్ యువర్ హైట్ అన్నాడు. నేను 6'2.5" అన్నాను. అంటే లైక్ లుక్ లైక్ అభిషేక్ అని నాన్నగారిని తిరిగి, సత్యనారాయణజీ ఇంకో హీరో బనాదు, అచ్చా హీరో బంతా అన్నారు. అప్పటి వరకు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదని, నాన్నగారికి ఏంటంటే నన్ను రాజేసిన యాక్టింగ్, నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దింపుతాం. ఎవరి దగ్గర, నాన్నగారు కూడా ఏమన్నారంటే, నా దగ్గర వద్దరు, నువ్వు వేరే డైరెక్టర్స్ దగ్గర నేను పెడతాను, వాళ్ళ దగ్గర నువ్వు జాయిన్ అవ్వు. సూపర్. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను డైరెక్టర్ అవుదాన్ని చూశారంటే నేను అవుతాను కూడా అనుకున్నారు ఆయన. దాని తర్వాత నేను వచ్చి, లేదండి అమితాబ్ బచ్చన్ గారు చెప్పినట్టు నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే, దెన్ హీ డిడ్ంట్ సే ఎనీథింగ్ అండి. ఎక్కడో డిసప్పాయింట్ అవుతా అనుకుని నన్ను రాసినప్పుడు యాక్టింగ్ క్లాసులు పంపించారండి. దెన్ దట్స్ హౌ వి బికేమ్. ఆ సినిమా చాలా బాగుంది అన్నది నా కెరియర్గా, అంటే ఇట్ హెల్ప్ మీ. అంటే నాకు బత్తాలు ఎంత వస్తున్నామో, ఎంత అవుతుందో, డీజిల్ ఎంత అవుతుందో, పెట్రోల్ అవుతుందో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుందో
నాకు తెలిసిందండి. సో దానివల్ల నాకు ఏమైపోతుంది, నా నెక్స్ట్ సినిమాలు నేను నా సొంత ఇన్ హౌస్లో చేసుకున్నా, బయట చేసుకున్నా కూడా నాకు బడ్జెట్లు వేసుకునేది ఒకటి ఎంత అవుతుందని ఈజీగా ఒక ఫ్రేమ్ వచ్చేసిందండి. అంత అవుతుంది, అది వద్దు, ఇది చేసుకోండి, ఎంత చేసుకోండి. సో క్రిస్ప్ చేయడానికి, ఎందుకంటేనండి మనం ఒక్కోసారి కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. మంచి క్వాలిటీ కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, రెమ్యునరేషన్ ఇంకో చోట తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఎనీథింగ్ ఆన్ స్క్రీన్ హ్యాస్ టు బి రిచ్. అపార్ట్ ఇప్పుడు నాకు ఇంతే బ్లాక్ ఉందంటే ఈ బ్లాక్ వరకే రిచ్గా నేను ఖర్చు పెడతానండి, ఈ పక్కన ఈ బ్లాక్ అంతా వదిలేస్తాను నేను. సో దట్స్ హౌ నేను లెర్న్ అండి. అక్కడ నుంచి రవి, మళ్ళీ నల్ల రవి తోటి ఆ సినిమా రావటం, నల్లరు రావటం, ఆ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే 60 క్యాన్లు ఇచ్చారు ఆ సినిమాకి. అప్పుడు ఫిలిం కదండి, ఫిలింలో 60 క్యాన్లు ఇచ్చి 60 క్యాన్లో సినిమా చేయమన్నారు. సో మాకేంటంటే హైయెస్ట్ టేక్ ఏంటంటే అల్లరి సినిమాకు 3వ టేక్ అండి. అది ఒక్కసారి చేస్తే దానికి అసలు రవి గారికి ఫుల్ బీపీ వచ్చేసి 3 టేక్లా అంది. ఎందుకంటే ఆయన ఒకటి అన్నాడండి ఫస్ట్ అల్లరి స్టార్ట్ అయినప్పుడు, ఇది ఫిలింలో మనకు చాలా తక్కువ, మనం 60 క్యాన్లోనే తీయన్నారే, ఎన్ని రిహార్సల్స్ అన్న చెయ్యి కానీ టేక్ మాత్రం ఒకటి ఓకే అయిపోవాలన్నాడు. సో అవన్నీ ఆ చిన్న ఎప్పుడైతే ప్రెషర్ ఎన్వైర్న్మెంట్కి వచ్చారంటే ఇంకా అక్కడ నుంచి మనం దాంట్లోంచి క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది, మనం ఏం చేయాలి, ఎలా చేయాలని. సో నాకు అందుకనే నాకు ఐ పర్సనలీ ఫీల్ నాకు పెద్ద బడ్జెట్లో కాకుండా చిన్న బడ్జెట్ నుంచి అలా ఇంట్రడ్యూస్ అయ్యాను కాబట్టి నాకు అర్థమైందండి ప్రొడక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్. సో దాని తర్వాత కాన్స్టెంట్గా ఇన్ని సంవత్సరాలు హిట్ ఉన్న ఫ్లాప్లు ఉన్నా కూడా రన్నింగ్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సినిమాలు కంటిన్యూస్గా ఉండడానికి కారణం కూడా దట్ ఈజ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్ అన్నది. మీ కెరీర్లో ఎక్కువ టేకులు తీసుకున్న సీన్ ఏదైనా? ఎక్కువ టేకులు అంటే ఎప్పుడైనా సాంగ్స్కి అయి ఉంటాయండి, అంటే సీక్వెన్స్గా గుర్తులేదు కానండి. ఎందుకంటే డైలాగు నాకు 13 పేజీల డైలాగ్ నేను సినిమాలో చెప్పానండి ఒకటే షాట్లో. అన్నీ అంటే ముందు ప్రిపేర్ అవుతాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే షాట్ ఉండేటప్పటికి దాదాపు ఆ ఒక షాట్ కోసం 3 అవర్స్ ప్రాక్టీస్ చేసామండి. అంటే ఎక్కడికి వస్తాం, ఫోకస్లు ఇక్కడ ఆగుతాను, ఇక్కడ ఈ డైలాగ్ తిరిగి చెప్తాను, ఫోకస్ పిల్లలకి మనం ఇవ్వాలి కదండి, ఎక్కడ పొజిషన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే 13 పేజీలు నేను చదువుకుంటే అటు ఇటు తిరిగేస్తుంటే వాడు ఎక్కడ పట్టుకోవాలో తెలియదు కదండి. సో అవన్నీ చేసాం. కానీ డాన్స్లో ఎప్పుడన్నా హెవీ డాన్స్లో ప్రేమ్ రక్షిత్ ఉన్నప్పుడు దొరికిపోయి ఉండండి. అతనేమో 1, 2, 3, 4లో 4 మూమెంట్లు పెట్టేవాడు. ఏదో 3 వచ్చేది, 4 సరిగ్గా వచ్చేటప్పటికి మళ్ళీ 5వ స్టార్ట్ అయిపోయింది. సుడిగాడు కదండి, అంటే శ్రీమశాస్త్రికి. ఎందుకంటే అప్పటి వరకు నాకు కొంచెం డాన్స్ అంటే కొంచెం హైట్గా ఉంటాను, చూస్తే బాగుంటుంది, ఆర్డ్గా ఉంటుందేమో, సరిగ్గా బాగోదేమో అని ఒకటి ఉండేదండి. నాగేశ్వర రెడ్డి గారు ఆ సినిమాకి వచ్చి, లేదు హీరో నువ్వు బాగా డాన్స్ చేస్తాను నమ్ము అని అప్పుడు ప్రేమ రక్షిత్ తీసుకొచ్చి చేస్తే, అప్పుడు ఫస్ట్ డే ప్రేమ రక్షిత్ మీకు తెలుసు కదా, మోకాల మీద పడిపోయి తీసేసి అన్నీ. దాని తర్వాత అంటే అప్పుడు అర్థమైందండి, ఒక 2-3 ఐ థింక్ సో 7వ టేక్ ఓకే అయినట్టుందండి. ఒక ఫిదా అని ఒక సాంగ్. దాని తర్వాత లేదు అంటే మనకేమవుతుందంటే ఇంతమంది ముందు మనం 7 టేకులు తీసుకున్నాం, వచ్చింది ఇది వచ్చేస్తుంది కదా, లేదు మాస్టర్ సాయంత్రం రిహార్సల్స్ పెట్టుకున్నాను, మళ్ళీ రిహార్సల్స్ పెట్టుకున్నాను, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అలా చేయడం జరిగిందండి. సో యాక్టింగ్ వల్ల కాకుండా ఓన్లీ ఈ సాంగ్స్ లేకపోతే ఫైట్స్ వల్ల ఎక్కువ టేకులు ఏంటంటేనండి, సాంగుల్లో ఒకసారి ఫోకస్ ఎక్కువ అది కూడా ఉంటాయండి. మాకు 90% పొజిషన్స్ కరెక్ట్గా రాకపోవటం, లేకపోతే ముందు వెనక్కి ఆగిపోవటం, సో ఫోకస్ పిల్లర్ కదా ఇబ్బంది అవ్వటం, ఫోకస్లు అవుట్ అవ్వటం, దానివల్ల కూడా 1 more లేసి ఉన్నాయి. అల్లరి అయ్యేంతవరకు మీ నాన్నగారికి చూపించలేదు కదండి? అల్లరి నాకే చూపించలేదండి రవిబాబు. ఆ సినిమా అయిపోయిందంటే అంత అయిపోయిన తర్వాత నాన్నగారు, సురేష్ బాబు గారు అండ్ అల్లరి రవి గారు ముగ్గురు, సురేష్ మన రామారెడ్డి గారు థియేటర్లో చూశారండి. చూసి వచ్చి నాన్నగారు అప్పటి వరకు ఈడు ఏదో ఓకే ఫీల్ అవుతాడు పాపం, అంటే ఇప్పుడు బాగాలేడు అని చెప్తే ఆయనకి ఏంటో కొడుకుగా నువ్వు బాగోరా అని చెప్పలేడు ఆయన. బట్ ఆయన అప్పటి వరకు ఈ థాట్ అసలు ఏదో ఒక చిన్న వేవ్లో కొట్టుకెళ్ళిపోతున్నాడు, తనకేదో యాక్టింగ్ అనుకున్నాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి మా మదర్కి చెప్పారండి, లేదు నేను ఏదో అనుకున్నాను కానీ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, లాస్ట్లో ఏడిపించాడు అన్నారు. సో దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదండి. నాన్నగారు షాక్ అయిపోయిన సందర్భం ఏంటంటే మీ యాక్టింగ్ చూసి? నేను సినిమా అప్పుడు నాన్నగారు రోజు లైక్ లాస్ట్లో అన్నీ చేస్తూ డాన్స్ చేస్తూ అన్నీ చేసినప్పుడు దివ్య అని అరుస్తుంటే, అంటే అది ఆల్రెడీ తమిళ్ రీమేక్ అంటే ధనుష్ చూసున్నాం, అప్పటికి నాన్నగారు చూస్తున్నారు. చూసిన తర్వాత అంటే షాక్ అయిపోయి, అంటే చాలా బాగా చేసేవాడిని, ఏం మాట్లాడలేదు, దగ్గరకు వచ్చి గట్టిగా ఇలా పట్టుకున్నారు. అంటే ఆ సినిమాలో చచ్చిపోతూ ఉంటాం అదే చనిపోయేసిన తర్వాత కానీ. సో హీ వాజ్ నాట్ అంటే కొంచెం తీసుకోలేకపోయారు ఆయన. అది దెన్ హీ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఫర్ వన్ ఫిల్మ్ అండి. కృష్ణ అంతా అయిపోయిన తర్వాత గమ్యం చూపించినప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారండి, ఎలా ఉంది నాన్న అంటే, బాగుందిరా, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదే కథగా నాకు చెప్పుకుంటే నీ చేయొద్దని చెప్పేవాడు. ఎందుకు నువ్వు హీరో కాదు కదా సినిమాలో,
కాదండి, హీరో నువ్వు హీరో కాదు కదా. శర్వానంద్ కథలో నువ్వు కదా, అంటే నువ్వు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే కదా. బట్ యూ టుక్ అ వెరీ నైస్ డెసిషన్. ఆ కథని వినకపోవటం, నువ్వు చేయటం మంచి డెసిషన్ అవుతుంది. ఈ చూడు ఈ సినిమా నీకు బాగా హెల్ప్ అవుతుంది అని అన్నారంటే ఏ మాట అన్నారో నిజంగా. ఆ గాలిసిన అన్న అంటే ఆ క్యారెక్టర్ నాకు బాగా బయట ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా గాలిసీను అంటూ ఉంటారు ఎవరో ఒకళ్ళండి. సో దట్ బికమ్ అంటే చాలామంది ఆడియన్స్ దగ్గర అవ్వడానికి నాకు బాగా అంటే ఆ గాలిసీన్ క్యారెక్టర్ బాగా ఉపయోగపడింది. అంటే బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. నాన్నగారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. 50 సినిమాలు చేసిన బిగ్గెస్ట్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, స్టార్ డైరెక్టర్. ఆయన పేరు మీద అవార్డు ఏదైనా పెట్టి ఇవ్వాలన్న ఆలోచన ఉంది కదా? ఇప్పటికే చాలా అవార్డులు ఉన్నాయండి. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ ఒక పర్సన్ కోసం పెట్టి ఒకరికి ఇవ్వటం కాదు కదండి. ఇట్స్ లైక్ ఎంటైర్ ఫిల్మ్ పెట్టినట్టు మనం చేస్తే అవార్డు మొత్తం అందరికీ చేయాలండి. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు ఆయన కామెడీ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక కామెడీ డైరెక్టర్కి ఇవ్వటం అన్నది కరెక్ట్ కాదండి. సో చేస్తే పెద్ద ఈవెంట్గా చేయాలండి. ఇప్పుడు వరకు అది ఆలోచించలేదు, బట్ డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ తప్పకుండా ఆలోచిస్తానండి. సరే, ఆ ఒక్కటి అడుక్కున్న టైటిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ నిజ జీవితంలో ఈ డైలాగ్ వాడే అవకాశం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వాడారు? చాలా సందర్భాలండి. అంటే 2015లో నా మ్యారేజ్ అయింది. దాని ముందంతా ప్రతి 2000 సుడిగాడు తర్వాత నుంచి 14 అదే 2011 నుంచి ఆల్మోస్ట్ 14 వరకు అండి. ప్రతి ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఏంటండి, అందరూ ఇంకా ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు పప్పన్న ఎప్పుడు పెడుతున్నారు అని అడిగితుండేవారండి. ఆ పాయింట్ ఆఫ్ టైం ఆన్సర్ నా దగ్గర లేదండి. ఎందుకంటే మా అన్నయ్యకి అవ్వాలి, అన్నయ్యకి అవ్వకుండా తమ్ముడు చేయవు. సో అన్నయ్య కాకుండా నన్ను ఎలా చేసుకోమంటారు, ఏంటి ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత రాజేష్కి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది నాకు. మా చుట్టాలు వీళ్ళందరూ అప్పుడు ఒకటి అడుగు జరిగినప్పుడు జరుగుద్ది, అప్పటి వరకు ఒకటి అడుగుని చెప్తూ ఉండే. అంటే ఊరికే ఒకటి అడుగుని చెప్పను, జరిగినప్పుడు జరుగుద్దని వెళ్ళిపోయాడు. ఎక్కడ నాకు బాగా ఇదేంటంటే మ్యారేజ్ అయ్యేదాకా ఫస్ట్ మనం సెటిల్ అయ్యేదాకా సెటిల్ అవ్వలేదా అంటారు, జాబ్ రాలేదంటారు మనం తెలిసిన వాళ్ళందరూ సొసైటీ. దాని తర్వాత పెళ్ళి ఎప్పుడు అంటారు, దాని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. పిల్లలు ఇస్ అ పర్సనల్ థింగ్ కదా. ఇట్స్ లైక్ ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ అవ్వాలి. కానీ వై ఇస్ ఎవ్రీ వన్ సో కన్సర్న్ అబౌట్ కిడ్స్? వాళ్ళు వచ్చి ఇంకొకరు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి, మీరెవరు నాకు ఎవరు చెప్పడం. యాజ్ అ పేరెంట్కి యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ కదా నాకు. సో దట్స్ వన్ థింగ్ అండ్ ఐ యూస్ టు గెట్ ఇరిటేటెడ్. ఇప్పుడు కూడా చాలామంది ఒకళ్ళు ఏంటి ఇద్దరు కానీ ఇంకొకరు ఉంటే బాగుంటుంది అంటూ ఉంటారు. అది ఒక్కటి మాత్రం ఇరిటేట్ అవుతుంటాను. అప్పుడు మాత్రం ఒక్కటి అడగ అని చెప్తా అనిపిస్తుంటుంది. సెలబ్రిటీ లైఫ్లో మీడియా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అనిపిస్తుందా ఎప్పుడైనా? లేదండి, ఐ థింక్ ఇట్స్ వైసీ వర్స్ అండి. మనం ఇట్స్ ఆల్వేస్ మనం రెస్పెక్ట్ చేస్తే వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారండి. యూ షుడ్ బి మనం కూడా ఎంతవరకు ఉండాలండి. సోషల్ మీడియాలో కూడా మీరు వస్తే నేను ఎప్పుడు అంత యాక్టివ్గా ఉన్నాను, ఫాలో ది న్యూస్ అండ్ ఎవ్రీథింగ్ కానండి. బట్ ఐ థింక్ దే సర్టన్ థింగ్స్ వేర్ కొన్ని పర్సనల్గా ఉంచుకోవాలి, కొన్ని పబ్లిక్ ఉంచాలి. సో ఐ థింక్ వాట్ ఎవర్ మై ఫిల్మ్స్ ఇప్పుడు ప్రమోషన్ అనుకోండి, ఐ హ్యావ్ టు దిస్ ఇస్ మై ఫిల్మ్ కాబట్టి ఐ విల్ డూ యాజ్ అన్ యాక్టర్ కాబట్టి. బట్ దట్ మై పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి కూడా ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ ఇన్ పబ్లిక్. ఐ థింక్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే మీడియా ఆర్ నో వన్ ఈవెన్ సోషల్ మీడియా విల్ నెవర్ గెట్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండి. డైరెక్టర్లో సెన్సిబిలిటీస్ ఎంతవరకు కనిపించాను అంటే కామెడీ సెన్స్ కానీ మళ్ళీకి ఏంటంటే అంటే తక్కువ మాట్లాడతాడండి ఆయన. జనరల్గా పెద్ద ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. బట్ కథ అతనిది. ఈ సినిమా అతను కథ అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు బాగా చెప్పాడండి. ఇలాగ అనుకున్నాను, ఈ పాయింట్ అనుకున్నాను అని. నాకు అంటే ఎందుకు చేయాలి అని ఒక పాయింట్కి వస్తే ఒక పాయింట్ చెప్పాడండి. ఇలా జరుగుతున్నాయి సార్ మ్యారేజ్ని పేర్లతో ఈ మోసాలు జరుగుతున్నాయి అంటే చూసి ఊరుకోండి. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు మన ఊరికే పెన్ను పేపర్ దొరికిందని మనం రాసేసుకోకూడదు కదంటే, లేదండి అని అప్పుడు కొన్ని మన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కట్టింగ్స్ అన్ని తీసుకొచ్చి చూపించి ఒక ఆర్టికల్స్ లేకపోతే ఎన్ని నాకు లింకులు పంపించారండి. చూసి చూడండి సార్, ఇది చూడండి సార్, ఇక్కడ జరిగింది, ఇది ఆగ్రాలో జరిగింది, అది అక్కడ జరిగింది. సో యూ థింక్ చాలామంది తెలియదు సార్, ఇది అంటర్ కరెక్ట్గా జరుగుతుంది. సో అయితే ఓకే, ఒక మంచి విషయం చెప్తున్నాడు, బట్ అది ఒక కామెడీ వేలో చెప్తున్నాడు, విచ్ సొసైటీలో ఒక అవగాహన కూడా ఉండాలి కదండి. ఇప్పుడు 211 అన్నది నాందికి బిఫోర్ నాకు తెలియదండి. సో అది చెప్పటం అన్నది ఒకటి. అలాగే దీంట్లో కూడా ఒక కొత్తదిగా చెప్తున్నాం, బట్ దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ హ్యూమరస్ వేలో చెప్తున్నాను అండి. సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెళ్లి కాని అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా ఆ పేరెంట్స్ చూడాలండి, వాళ్ళు చూడాలి సినిమా. ఎందుకంటే వాట్స్ రియలీ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ మనకు తెలియదండి. వెనకాల చాలా జరుగుతున్నాయి డార్క్గా. సో దట్స్ వన్ థింగ్ వీ షోడ్ ఇట్ అండి. అండ్ అది నాకు ఆ పాయింట్ పెట్టుకున్నప్పుడు చాలా అనిపించింది. అంటే మెచ్యూర్డ్ పాయింట్ పెట్టుకున్నాడు చాలా. అంటే ఇప్పుడున్న సినారియోలోకి చాలా
కనెక్ట్ అయ్యి పాయింట్ పట్టుకున్నాడని అనుకున్నానండి. అండ్ దాన్ని ఎలా మిక్స్ చేస్తారు అంటే అప్పుడు పాయింట్గా చెప్పారు, మన కథగా చెప్పినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఒక అరగంట చెప్పారు. దాని తర్వాత రవి గారు వీళ్ళిద్దరు కూర్చుని అంటే నేను ఒకటి చెప్పానండి, ఏమంటే చాలా రోజుల తర్వాత నేను కామెడీ సినిమా చేస్తున్నాను, సో నాకు స్పూఫులు కానివ్వండి లేకపోతే ఇంకా ఎద్దు చేస్తే క్లీన్ ఆర్గానిక్ ఓన్లీ మనం అంటే కొత్తగా ఉందరా ఏదో బుక్లో జోక్లో లేకపోతే SMS జోక్లో నాకు వద్దండి. ఆడియన్స్ మనకు ఈ జోక్ మనం చెప్పకముందు ఆడియన్స్ తెలిసిన జోక్ అయితే అసలు మనకు వేస్ట్ పండదు. సో ఎనీథింగ్ అండ్ అందుకు నేను కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటాం కదండి, మనం కూడా ఎక్కడ వేర్ ఐ వెంట్ రైట్ వేర్ ఐ వెంట్ రాంగ్ అని కూడా మనం ఆలోచించుకుంటాం. నేను తర్వాత చూసింది ఏంటంటే సుడిగాడు తర్వాత నుంచి నాకు డౌన్ఫాల్ ఎందుకు వచ్చిందని వన్ ఆఫ్ ద రీజన్ నేను చూసుకుంటానండి. అప్పటి వరకు కామెడీ నేను చేస్తూ ఉండేవాడిని అండి. ఆ సినిమా తర్వాత ఏమైందని నేను కామెడీ తగ్గించి నా చుట్టుపక్కల ఎక్కువ అదొకటి అయింది ఫస్ట్. సో ఫర్ మీ ఆడియన్స్ హ్యాస్ టు నరేషన్ అన్నప్పుడు కామెడీ చేయాలి అన్నది ఒకటి అయిపోయిందండి. దాని తర్వాత ఏంటంటే సుడిగాడు అన్నది మాకు ఎంత ప్రెషర్ పెట్టిందంటే ప్రతి 2 నిమిషాలకు నవ్వించాలి, ప్రతి నిమిషాలకు నవ్వించాలని ఇంకా కొలతలు పెట్టుకునండి. ఓకే 2 minutes ఇక్కడ ఏదో నవ్వించాలి. సో కథలో కామెడీ నిధుల వరకు ఫాదర్ ఎన్ని చేసినప్పుడు కథలో కామెడీ ఉండేది. ఇప్పుడు మేము ఏం చేసాం కామెడీ కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాం. సో దట్స్ ఇస్ వేర్ ఐ వెంట్ రాంగ్. సో నేను అదే చెప్పారు రవి గారు, దట్స్ ఇస్ వాట్ ఐ వెంట్ రాంగ్ ఇన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. అందుకనే ఇది ఫ్లాప్ లేని. సో అన్నీ మిక్స్ చేయొద్దు, ఇట్ హ్యాస్ టు బి వెరీ ఆర్గానిక్ ఫిల్మ్, లెట్ ఇట్ బి ఆర్గానిక్ ఫిల్మ్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు అంటే ఈవెన్ నేను రేపు నా కూతురు పక్కన కూర్చొని కూడా ప్రశాంతంగా చూడగలగాలి సినిమా. డబుల్ మీనింగ్ డైలాగులో కానీ నా యుద్ధండి వేర్ కామెడీ సినిమా ఎందుకు జనరల్గా అంటే ఇప్పుడు మామూలుగా అంటేనండి ఒక యాక్షన్ సీక్వెన్స్ అనుకోండి, మనం యూత్ వస్తారు లేకపోతే ఒక లవ్ స్టోరీ అంటే యూత్లు వెళ్తారు. బట్ కామెడీ ఫిలిం అనేది ఫ్యామిలీస్ వస్తారండి. సో 4-5 వచ్చి కూర్చున్నప్పుడు అన్ప్లెజెంట్గా ఉండకూడదు, వాళ్ళు కూడా చూసినప్పుడు ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ళు అన్ప్లెజెంట్గా ఫీల్ అవ్వకూడదని చెప్తే దాని తర్వాత ఈ రోడ్ ద స్క్రిప్ట్ అండి. అండ్ బాగా బ్యాలెన్స్ చేశారండి, అటు మా కామెడీని అటు ఈ వాట్ ఎవర్ మీ అనుకున్న కంటెంట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ బాగా వచ్చిందండి. ఫ్యామిలీస్ అంతా వచ్చి థియేటర్లో కూర్చున్న ఆ అట్మాస్ఫియర్ ఉందంటారు ఈ రోజుల్లో? ఎందులేదు సార్, అంటే ఇదివరకు లాగా రావట్లేదు కానీ మన పండగల సినిమాలు చూడండి, పండగలకి ఎన్ని ఫ్యామిలీస్ వచ్చారండి. మనకి ఫ్యామిలీస్తో సినిమా చూస్తామండి. అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు ద ఫార్మాట్ ఇస్ ఫస్ట్ వీక్లో చూడకపోతే మనకి తెలియకుండా సైకలాజికల్ ఇంక్లూడింగ్ మీ, నేను ఎవరినో చెప్పట్లేదు, ఆ ఫ్రైడే సాటర్డే సండే చూడకపోతే మండే తర్వాత మనకి ఇంకొక 2 weeks వచ్చేస్తుంది కదా OTTలో అని ప్రిపేర్ అయిపోతున్నాను. బట్ నా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్, ఎవ్రీవన్ బి లైక్ అమ్మమ్మ ఊరు నాన్నమ్మ ఊరు అలా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు అక్కడ నేను చిన్నప్పుడు బేసిక్గా ఊరు వెళ్ళినప్పుడు శుక్రవారం ఏ సినిమా వస్తుంది ఆ సినిమాకి వెళ్ళిపోయాడు. సో అలాగున్నాయండి, దే ఆర్ స్టిల్ ఫ్యామిలీస్ కమింగ్ అండి. ఇప్పుడు లేకపోతే ఇంత థియేటర్ బిజినెస్లు అవ్వవు కదండి. 2 కోట్లు ఇప్పుడు మనం డిజెట్లు 100 కోట్లు అంటే ఇప్పుడు జనాలు రాకపోతే థియేటర్ ఫుల్ అవ్వదు కదండి. సో పీపుల్ ఆర్ కమింగ్ అండి. ఇప్పుడు మన ఆ సినిమా ఉందండి శ్రీ విష్ణుది, అదేంటంటే సామజ్వారగా మనం. సో పీపుల్ లైక్ ఇట్ అండి. కామెడీ సినిమా అంటే బాగుంది, సినిమా కంటెంట్ బాగుందంటే ప్రతి సినిమాకి వస్తున్నారండి. సో అది మనం వీ హ్యావ్ టు క్రియేట్ అ రైట్ బజ్ అండ్ రైట్ ఫిలిం ఫర్ ఆడియన్స్ టు కమ్ ఇన్ టు థియేటర్స్. ఈ సినిమాల్లో హీరోయిన్ సెలక్షన్ అది చాలా ఈజీగా జరిగిపోతుందా లేదంటే దానికి కూడా తర్జన జరుగుతుంటాయా? అంటే ఈజీగా జరుగుతుంటే అంటే మీకు ఈజీగా మీ ఇమేజ్ తగ్గ హీరోయిన్లు దొరుకుతున్నారా అని? అలానే కదండి. ఇప్పుడు ఎవరికైనా అన్నప్పుడు నేనేం చూసుకుంటాను, నా లెంత్ బాగుందా, నాకు స్పేస్ టైం బాగుందా, నాకు సినిమా అడ్వాంటేజ్ అవుతుందని నేను చూసుకుంటాను. ఇప్పుడు 2 రకాలండి, సినిమాకి నేను అడ్వాంటేజ్ అవుతాను, నాకు సినిమా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు నాకు 2 కావాలి, నా క్యారెక్టర్ నాకు అడ్వాంటేజ్ అవ్వాలి, సినిమా అలా ఆడి నాకు పేరు కూడా రావాలి. సో అలా హీరోయిన్స్ కూడా అనుకుంటారండి. మన సినిమాకి ఏమైందంటే కామెడీ సినిమాకి వచ్చేటప్పటికి హీరోయిన్ చాలా తక్కువ స్పేసెస్ ఉంటుందండి. బట్ ఇప్పుడు అలా లేదండి. నవ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ అండ్ నవ్ అంటే లుక్అవుట్ అంటే మనం చూసేది కూడా వరకు పెద్ద సినిమా చిన్న సినిమాలు కాదండి. సో ఇట్ వాస్ లైక్ వెరీ ఈజీ అండి. వీళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు ఫరియా అనుకున్నారండి, దే అప్రోచ్డ్ అండ్ దే గాట్ ఇన్ టచ్ విత్ హర్, కథ చెప్పారు, ఆ అమ్మాయికి నచ్చింది. సో ఇట్ వాస్ స్మూత్ అండి, నథింగ్. ఫరియా ఎంతవరకు హెల్ప్ అయిందండి ఈ కథకి ఆ క్యారెక్టర్? అంటే ఆ అమ్మాయి మాకు అలాంటి అమ్మాయి కావాలండి. ఎందుకంటే లుక్స్ వైజ్ పేరు కొంచెం ఆల్మోస్ట్ బాగుండాలి, హైట్ మ్యాచ్ అవ్వాలండి. అండ్ షీ హ్యాస్ టు బీ దట్ ఒక చిలిపి అల్లరి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడో తెలియకుండా షీ హ్యాస్ టు బికమ్ మోర్ మెచ్యూర్డ్, సటిల్ పర్ఫార్మెన్స్ చేయాలి అండ్ కొంచెం ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా చేయాలి. సో దెన్ వి థాట్, ఎందుకంటే నాకు జాతిరత్నం చూసినప్పుడు అమ్మాయి కామెడీ టైమింగ్ నచ్చిందండి బాగా. ఎందుకంటే షీ హ్యాస్ అంటే మంచి చాలా తక్కువ మందికి ఉంటుందండి కామెడీ టైమింగ్. చిన్న సెట్ అది ఇచ్చేయండి అంటే చూడండి, అలాగా షీ హ్యాస్ దాట్ అంటే తెలియని ఇన్నోసెంట్ ప్రజెంటేషన్ ఉంటుందండి అమ్మాయిలు. సో అవును, కోర్ట్ సీన్లో జాతిరత్నం. అలాగే మా సినిమాలో కూడా 2-3 సీక్వెన్స్లు అంటే మనం ఓకే అమ్మాయి చేస్తుంది అనుకున్నాం కానండి, ఇప్పుడు
మనం ఎక్స్పెక్ట్ చేయం కదండి, అంత టైమింగ్తో చేస్తున్నాను. అసలు లైక్ 2-3 సార్లు చూసి చాలా బాగుంది. అంటే మనకి మనతో పాటు అవతల కోఆర్డినేట్ టైమింగ్ ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడు నేను బ్రహ్మాండంగా నేను చూసుకుంటే తక్కువ ఇద్దరం చూసుకుంటే ఒక ఆ బ్యాంగ్ డింగ్ అనేది ఆడియన్స్ అవుతారు. సో అలాగా చాలా చిన్న మైన్యూట్ సటిల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తుందండి. అండ్ షీఈ్ అగైన్ ఫ్యాబులస్ డాన్సర్. సో డాన్స్ కూడా బాగా చేస్తుందండి. బచ్చలమల్లి ఎంతవరకు వచ్చింది? 50% అయిపోయిందండి సినిమా. ఇప్పుడు ఆ సినిమా కోసమే గడ్డం హెయిర్ పెంచుతున్నా. ఇంకొక 1 month పెంచాలండి. పెంచిన తర్వాత ఐ థింక్ మే 9th 10th నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నరేష్ నెవర్ బిఫోర్ అవతార్ అంటున్నారు బచ్చలమల్లి గురించి. అంటే అగైన్ అదే ఒకటి మళ్ళీ అదే డిఫరెన్స్ స్టోరీ అండి. అది కొంచెం సీరియస్ ఫిల్మ్ అండి. మళ్ళీ యాజ్ అన్ యాక్టర్గా నాకు పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉండే సినిమా. అండ్ బాగా సినిమా బాగా వస్తుందండి. అండ్ యా మీరు అన్నట్టు నెవర్ బిఫోర్ నేను చెప్పలేను కానండి, కొత్త నెరేషన్ చూస్తారు. ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. నా సామిరంగ తర్వాత అలాంటి కాంబినేషన్లు ఏమన్నా కథలు ఒప్పుకున్నారా? లేదండి, అంటే నా స్వామి రంగ తర్వాత కాదు కానండి, ముందు మహర్షి తర్వాత చాలా వచ్చినాయండి. చాలా సినిమాలు వచ్చినాయి, వేరే భాషలు అడిగారు. బట్ అదేమైపోతుందంటే వాళ్ళు దే వాంట్ టు డబ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ యూస్ మై ఫోటో ఫర్ పబ్లిసిటీ. సో అది నాకు వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పాను కదండి, నేను సినిమాకి వెళ్ళిపోతాను కానీ సినిమా నాకు వెళ్ళిపోవట్లేదండి. సో దెన్ ఐ థాట్ ఓకే, నాకు ఇప్పటివరకు అంటే నేను చేసిన సినిమాలకు మల్టీస్టార్ చేస్తాను ఎప్పుడూ చెప్పాను. గమ్యం కానివ్వండి, శంభో శంభో కానివ్వండి, మహర్షి కానివ్వండి, నా స్వామి రంగ కానివ్వండి, నాకు వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు అన్న క్యారెక్టర్ కాదండి. సో అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మల్టీ స్టారర్స్. ఐపీఎల్ చూస్తున్నారు? చూస్తున్నానండి. ఈ ఫేవరెట్ టీమ్ ఏది? ఎస్ఆర్ వచ్చారండి ఆబ్వియస్లీ. ఎందుకంటే మనం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా బాగా ఆడుతున్నారండి, టీం కూడా మంచి ఫామ్లో ఉంది. అవును, అంటే డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఉంటే బాగుండేది. బట్ ఇప్పుడు కొత్త టీం కూడా ప్యాట్ కమింగ్స్ చాలా బాగా చేస్తున్నాడు. అండ్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా బాగా ఆడుతున్నారండి. అండ్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ నితీష్ రెడ్డి అన్న అబ్బాయి మొన్న మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. సో మన టాప్ స్కోర్స్ మనమే కదండి, 277, 288. సో దట్స్ లైక్ అది ఒక మంచి ఫన్గా ఉంటుందండి. అంటే డెఫినెట్గా అన్ని ఇష్టం. ధోని అంటే ఇష్టం, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం, రోహిత్ శర్మ అంటే ఇష్టం. కానీ బట్ మనకు తెలియకుండా ఎస్ఆర్హెచ్ కాబట్టి, మనం హైదరాబాద్ కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. వెళ్ళారా గ్రౌండ్కి? లేదండి, వెళ్ళలేదండి. వెళ్తానండి, డెఫినెట్గా వెళ్తాను. మంచి మ్యాచ్ ఉంటే ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదండి 20వ తారీఖుని. దానికి వెళ్దాం. 24వ తారీఖున ఇప్పుడు ఉంది కదా. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్.